నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ హెచ్చరిక. ఈవో గైర్హాజరుపై ఆగ్రహం. జగన్ కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, నిందితులు కాదు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయమే యువనేత జైలు జీవితం. ఎమ్మెల్సీ జూపూడి ధ్వజం. తిరుమలలో మరో అగ్ని ప్రమాదం. వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. వంటశాలలో అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. సమిష్టిగా పనిచేయండి, పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. 2014లో అధికారంలోకి తీసుకురండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ సమావేశం కన్వీనర్ నారాయణస్వామి పిలుపు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ మొత్తంలో దాతల నుండి విరాళాలు వచ్చాయి. ప్రవాస భారతీయుడు టీటీడీ బోర్డు చైర్మన్ సమీప బంధువు రామలింగరాజు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం శ్రీవారి ఆలయం వెలుపల రామలింగరాజు 16,65,00,000 రూపాయలకు సంబంధించిన చెక్కును టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజుకు దాత విరాళంగా అందజేశారు. 16,65,00,000 రూపాయల్లో 11 కోట్ల రూపాయలు శ్రీవారి సహస్రనామ హారానికి, 5 కోట్ల రూపాయలను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అన్నప్రసాద భవన నిర్మాణానికి, 65 లక్షల రూపాయలను అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించనున్న ధ్యాన మందిరానికి వినియోగించాలని దాత చైర్మన్ను కోరారు. దాత కోరిక మేరకు వారి కోరినట్లే విరాళాలను ఖర్చు చేస్తామని తెలిపారు. అనంతరం దాత రామలింగరాజుకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, టీటీడీ అధికారులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీటీడీలో ఎస్సీ/ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ను సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ చైర్మన్ వెంకటస్వామి హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలవుతున్న ఎస్సీ/ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంగళవారం స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఏపీ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ సభ్యులు టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు, హరీష్ రావు, హనుమంత షిండే హాజరై టీటీడీలో ఎస్సీ/ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న పలు అంశాలపై అధికారులతో చర్చించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధార్మిక సంస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అతిథి గృహం వెలుపల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ చైర్మన్ వెంకటస్వామి మాట్లాడుతూ టీటీడీలో అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2058 జీవోను తప్పక అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ సీనియర్ అధికారుల ప్రమోషన్ విషయంలో టీటీడీ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్వీబీసీ లోపభూయిష్టంగా ఉందని, ఇందులో ఎస్సీ/ఎస్టీలకు అవకాశం కల్పించకపోవడంపై మండిపడ్డారు. టీటీడీలో దళితులపై వివక్షత కొనసాగుతోందని తాము భావిస్తున్నామన్నారు. 6 నెలల్లో టీటీడీ అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా మేమందరం కలిసికట్టుగా ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవడానికి మేమంతా ఒక కాన్సెప్ట్తో ఉంటాం, ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైతే వ్యవహారం చేస్తున్నారో అది ఖచ్చితంగా సమర్థించడానికి అవమానం జరిగిందని టీటీడీ నుండి అవమానం జరిగింది అంటే ఈవో ఉండకపోవడం అనేది మేము ఒక విధంగా భావించాల్సిన అవసరం వస్తుంది. దానికి పర్యవసానంగా ఈవినింగ్ జరిగే రివ్యూ మీటింగ్లో ఇది టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు, తిరుమలకు సంబంధించిన జియో వారు ఇద్దరు రావడము, మాకు మేము అడిగిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు మాకు సమాచారం కూడా అందించడము, వాటిని రెక్టిఫై చేయడానికి కూడా వాళ్ళు కూడా కృషి చేస్తామని మాకు హామీలు ఇచ్చారు. కాబట్టి కొంతవరకు మేము తృప్తిపడడం జరిగింది. కంపల్సరీగా ఎస్సీ/ఎస్టీ ఇక్కడ 4 పోస్టులు, ఫోకల్ పోస్టులు, పెద్ద పోస్టులు ఉన్నాయి. 2 జేఓ పోస్టులు ఉన్నది, ఒక ఐఎఫ్ఎస్ పోస్ట్ ఉన్నది, ఇంకొక ఆడిటింగ్ పోస్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ఎస్సీ/ఎస్టీ బీసీ ఎవరో ఒకరు ఉంటే ఖచ్చితంగా కొంచెం న్యాయం జరుగుతుంది. ఎస్సీ/ఎస్టీ కంపల్సరీ ఉండాలి.
ఇట్ ఈజ్ ఏ డిమాండ్ అనుకోండి. అనంతరం కమిటీ సభ్యులు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ టీటీడీ అవుట్సోర్సింగ్లో ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలన్నారు. తిరుమలలోని టీటీడీ దుకాణాలను దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు గుత్తాధిపత్యం చెలాయించాలని చూస్తే ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు. టీటీడీ యాజమాన్యం దళిత ఉద్యోగులకు న్యాయం చేస్తుందని తాము భావిస్తున్నామని, 6 నెలల్లో తాముంచిన డిమాండ్లను పరిష్కరించకపోతే స్పీకర్కు, గవర్నర్కు, సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈవో రాకపోవటాన్ని తాము తప్పుగా భావిస్తున్నామన్నారు. ఎన్ని పనులున్నా కమిటీలు వచ్చినప్పుడు హాజరు కావాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారికి ఉందన్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వంటశాలలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయంలోని పోర్టులో ప్రమాదం జరిగి 4 రోజులు కూడా కాకముందే అన్నదాన సత్రంలో మరో అగ్ని ప్రమాదం జరగడం భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో మంగళవారం తెల్లవారుజామున 6:30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నదాన సముదాయం నుండి దట్టమైన పొగలు రావటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున భక్తులకు భోజనాన్ని సాధారణంగా పెట్టరు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. హుటాహుటిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పడానికి విశ్వ ప్రయత్నం చేసి అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలించాలన్న ఆలోచనను మానుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రాల జైళ్లకు తరలించడాన్ని కాంగ్రెస్ పెద్దలు చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వారి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ జగన్ నిందితుడు కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అన్న నిజాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించాలన్నారు. తమ అధినేత ఇక్కడ ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదని, 2 పార్టీలు కుమ్మక్కై జగన్ను వేరే రాష్ట్రాల జైలుకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 9 నెలలుగా బెయిల్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అంతేకాక ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుండి వెలివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పాలకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. జగన్ను ధైర్యంగా ఎదుర్కొనలేక ఎంపీ విహెచ్ హనుమంతరావు లాంటి వారు ఇలాంటి నీతిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. వీరి చర్యలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. న్యాయస్థానాలపై తమకు అపార నమ్మకం ఉందని, జగన్ నిర్దోషిగా బయటకొస్తారని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారిని తిడితే, ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉరి తీయాలంటే, రెండో వ్యక్తి ఈ జైలు నుంచి ఇంకొక జైలుకి తరలించాలని చేస్తున్న ప్రపోజల్స్, ఇవన్నీ తెలుగుదేశం గతంలో చేసినట్టు ప్రపోజల్స్. వీళ్ళిద్దరూ కుమ్మక్కై చేస్తున్నట్టు విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతున్నది. కాబట్టి అధికారానికి లేకపోతే వీళ్ళ పదవీ కాంక్షలకి ఆఫ్టర్ ఆల్ ఇంకొక 5-6 నెలలు మాత్రం మీరు అధికారంలో ఉండబోతున్నారు. ఈ 5-6 నెలలకి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే మీ మనస్తత్వాలు కానీ, లేకపోతే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే మీ విలువలు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దుర్మార్గమైన రాజకీయాలు కాదు కావాల్సింది, ప్రజాస్వామికబద్ధంగా ఉండేటువంటి, రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి రాజకీయాలను చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వేరే జైలుకు పంపాలని మీరు చేస్తున్న ప్రపోజల్స్ ఇవన్నీ దుర్మార్గమైనవి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కక్షతో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న ప్రపోజల్స్. కాబట్టి ప్రజాస్వామ్యంలో కక్షతోటి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరైన పద్ధతి కాదు. తిరుమలలోని శిలాతోరణం వద్ద జీపు అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు దుర్మరణం చెందగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ కథనం మేరకు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన భక్త బృందం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శిలాతోరణంకు జీబులో బయలుదేరి వెళ్లారు. శిలాతోరణం సమీపంలో జీబు అదుపు తప్పి బోల్తా పడడంతో 60 సంవత్సరముల వయసు గల తమిళనాడుకు చెందిన వృద్ధ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో 7 మంది భక్తులు తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను గుర్తించి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మృతి చెందిన మహిళ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, తంబలపల్లి శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, యువ నాయకులు మిథున్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా కన్వీనర్లు, మండల కన్వీనర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లా కన్వీనర్ నారాయణస్వామి జిల్లాలో పార్టీని ఎలా గెలిపించుకోవాలి, నాయకులు ఎలా పనిచేయాలన్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ నాయకత్వాన్ని బలపరచాలంటే తామంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. తమ అభిమాన నేత, పేదల పక్షపాతి, దివంగత నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం కోరి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం తామంతా సమిష్టిగా పనిచేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం యువ నాయకులు మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ సులభంగా గెలుస్తుందని అనుకోవటం అవివేకమని, ప్రతి ఇంటికెళ్లి తమ పార్టీ గురించి వివరించి ప్రజల మనస్సులను చూరగొనాలని, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. అందరూ సైనికుల్లా పనిచేద్దాం, జగన్ నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పారు. కానీ 2 నియోజకవర్గాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ప్రసాద్ రాజు గారు వాళ్ళు ఎందుకు ఓడిపోవాలి? పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మనం ఎందుకు ఓడిపోయినామనేది మీరు ఆలోచించుకోవాలి. కేవలం ప్రోగ్రాంలు అంటే మన సాక్షి పేపర్లో ఫోటో వస్తే నేను ప్రోగ్రామ్ చేసుకున్నాననే పొరపాటు. ఖచ్చితంగా మనం రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అదేవిధంగా రాబో అసెంబ్లీ ఎలక్షన్స్కి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ ఆదేశాలు చూసా తప్పకుండా కష్టపడి పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము. పంపు మెకానికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మెకానికులు ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో సిఐటియు అధ్యక్షులు పి చైతన్యతో పాటు 20 మంది మెకానిక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పంపు మెకానిక్లు వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పారు. వీరికి 11 నెలలుగా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పంపు మెకానిక్లను రెగ్యులరైజ్ చేసి ప్రతి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేంద్రనాథ్, జయరాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రాజశేఖర్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 13th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, అందులో డబ్బులు లేదు. ఇప్పుడు 14th కమిషన్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఈ ఏప్రిల్ నుంచి వస్తూ ఉంది. అంటే వచ్చిన డబ్బు ఏమైంది? ఎంపీడీ వాళ్ళు తినేశారా, లేదా సీఈఓ తినేశారా, లేదా ఇంకెవరో తినేసి మాకు సమాధానం చెప్పాలి. చివరిగా చెప్పదలుచుకుంటామంటే, ఈ పంప్ మెకానిక్ కానీ మీరు జీతాలు నిర్దిష్టమైన తేదీ లోపల ఇస్తామని కానీ హామీ ఇకపోతే ఈ రోజు నుంచే జిల్లా మొత్తంలో అన్ని గ్రామాల్లో బోర్లు ఎవరు రిపేర్ చేయరు, మెకానిక్లు పనికి అటెండ్ గారు, నిరవధిగా సమ్మె చేస్తాము. బొమ్మగుంటలో స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాబాటలో భాగంగా మంగళవారం బొమ్మగుంటలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పర్యటించారు. సౌకర్యాల లేమితో నానా అవస్థలు పడుతున్న కాలనీ వాసులను సముదాయపరిచి సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలియజేశారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, శుభ్రం చేయమని నగరపాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ మహిళలు వాపోయారు. శిథిలావస్థకు చేరుకున్న మురికి కాలువలను బాగు చేయకపోవడంతో తరచూ కాలనీవాసులు గాయాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీ సమస్యలు సత్వరం పరిష్కారం అయ్యేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని మహిళలు శాసనసభ్యులను కోరారు. ఈ ప్రజాపాట కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న సీఏ, విఏలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీఏ, విఏలు రిలే దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ, రైతులు అధిక దిగుబడిని సాధించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో విఏలను, రెవెన్యూ గ్రామానికి సీఏలను నియమించారు. జిల్లాలో విఏ 560 మంది, సీఏలు 120 మంది ఉన్నారని తెలిపారు. వీరికి 1000 రూపాయల నుండి 4000 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
వీరు గ్రామాల్లోని చెత్తా చెదారం ఆకులతో కఫాయం తయారు చేసి రైతుల పంట పొలాలపై పిచికారీ చేసుకుని అధిక దిగుబడిని తక్కువ ఖర్చుతో సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కఫాయం పిచికారీ వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలాంటి పనులు చేస్తున్న సీఏ, విఏలకు నామమాత్రం జీతాలు చెల్లించి వెట్టి చాకిరీ చేయిస్తోందని తెలిపారు. వెంటనే సీఏ, విఏలకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, నాయకులు శివకుమార్, సురేష్, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగ సిబ్బంది చేత వెట్టి చాకరీ చేసుకుంటూ అది చాలా తక్కువైన జీతంతో ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి తక్కువగా వెట్టి చాకరీ చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళని ఐకేపీ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 12,000 రూపాయల నెలకు జీతం ఇవ్వాలని, వాళ్ళకి హెల్త్ కార్డులు తదితర సమస్యలంతా కూడా పరిష్కరించాలని కూడా ఏఐటీసీ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పలమనేరు మండలంలోని 10 పంచాయతీలలో మౌలిక వసతుల కల్పన కోసం ఎంపీ శివప్రసాద్ నిధుల నుండి 2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని టీడీపీ నేత పట్నం సుబ్బయ్య పేర్కొన్నారు. ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన 90 వీధి ద్వీపాలను మంగళవారం టీడీపీ నేతలు పలమనేరు ఎంపీడీఓ కార్యాలయానికి అందజేశారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, పార్టీ జిల్లా కోశాధికారి బాలాజీలు 90 ట్యూబ్లైట్లను ఆయా పంచాయతీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో పంచాయతీకి 9 ట్యూబ్లైట్ల చొప్పున 10 పంచాయతీలకు మొత్తం 2 లక్షల రూపాయలు విలువ చేసే నిధులను శివప్రసాద్ తన ఎంపీ నిధుల ద్వారా కేటాయించినట్లు వారు పేర్కొన్నారు. వీధి లైట్లను సత్వరమే ఆయా పంచాయతీలలో ఏర్పాటు చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మల్లేశ్వర్ రెడ్డి, సురేష్, బాలాజీ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ శివప్రసాద్ గారు పలమనేరు రూరల్ మండలంలో 10 పంచాయతీలకు గాను లైట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఒక్కో పంచాయతీకి 20 నుంచి 22 వేల రూపాయలు కాస్ట్ ఇచ్చున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సర్పంచులు పదవి అయిపోయే సంవత్సరమైన ఈ ప్రభుత్వము సర్పంచులు ఎలక్షన్స్ పెట్టకుండా డ్రాగ్ ఆన్ చేస్తుంది. ఏదో కాస్ట్ చెప్పి యామారిస్తూ ఉంది. విలేజెస్లో ఎక్కడ పోయినా అంధకారంలో ఉండాలి. దాన్ని గుర్తించి మన పలమనేరు ఎంపీ గారు మన మీటింగ్ పెట్టారు. మన చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ గారి నిధులతో పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలకు మొత్తం 5 మండలాలకు గ్రామ పంచాయతీకి 9 లైట్లు చొప్పున మొత్తం అన్ని నియోజకవర్గాలని అఖిల భారత వ్యవసాయ కూలీల సంఘం రాష్ట్ర మహాసభలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయచంద్ర తెలిపారు. మంగళవారం తిరుపతి సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో అఖిల భారత వ్యవసాయ కూలీల సంఘం 26వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు 149 నుండి 200 రూపాయలకు రోజువారీ కూలీని పెంచాలని డిమాండ్ చేశారు. నిరుపేద కూలీలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. నగదు బదిలీ కాకుండా భూ బదిలీని పెడితే బాగుంటుందని అన్నారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని రైతు కూలీలకు పంచిపెట్టాలని పేర్కొన్నారు. వృద్ధాప్య పింఛన్లను అందజేయాలని కోరుతూ ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు గుంటూరులో 26వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభకు సిపిఎం జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయు నాయకులు వెంకటేష్, దేవేంద్ర, భరత్, గురుప్రసాద్, మోహన్ నాయుడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబంతో పాటు అనేకమైనటువంటి పేదలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాలు లేక ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఈరోజు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని చెప్పనేది ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. అందుకని వాటి సమస్యల పరిష్కారం కోరుతున్న ఈ రాష్ట్ర మహాసభలో చర్చించబోతున్నాం. దీని నుంచి దాదాపు చిత్తూరు జిల్లా నుంచి 1000 మంది ప్రతినిధులు పోతా ఉన్నాము. దీంట్లో అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఇంకా రాబోయే కాలంలో సమస్యలపై చర్చించి రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నిహితం కావాలని చెప్పనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఇందిరమ్మ కళలు నేటికి నిజం ముగింపు సమావేశాన్ని మంగళవారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని దళితవాడలో నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టంపై దళితులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మురళి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు చట్టబద్ధత కల్పించాలనే ఆలోచన వైఎస్ఆర్దేనని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి కోట్లాది రూపాయలను బడ్జెట్లో కేటాయించారని కొనియాడారు. ఉప ప్రణాళిక నిధులతో దళిత గిరిజనుల్లో ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధిని సాధించవచ్చునని అన్నారు. బిలో పావర్టీ లైన్లో బతికే వాళ్ళు ఏ రకంగా అయితే గడుపుతారో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు అంతకంటే మెరుగైనటువంటి పరిస్థితులు లేవు. సరే, ఇది ప్రభుత్వంతో నేను పోరాడాల్సినటువంటి సమస్య. ఇక్కడ మీరు ఇమీడియట్గా కమిషనర్ గారి చేతిలో ఉన్నటువంటి పని, వాళ్లకు తగినంత నీళ్లు, వాళ్ళు రోజు 2 పూట్ల స్నానం చేసుకోవటానికి వాళ్లకు నీటి సౌకర్యం, అన్నం తిన్న తర్వాత తృప్తిగా నీళ్లు తాగటానికి, చేతులు కడుక్కోవటానికి, ఎండాకాలం వాళ్ళ చెమటలు తుడుచుకోవటానికి నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కమిషనర్ గారిని మీ అందరి తరఫున నేను ఇప్పుడే ఈ వేదిక మీ నుండే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ వినతి పత్రాన్ని వారికి సమర్పిస్తున్నా. అనంతరం కమిషనర్ మురళి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు మన రాష్ట్రం చట్టబద్ధత కల్పించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీల సమగ్రాభివృద్ధి, భద్రత, సామాజిక హోదా కల్పించడానికి, వారిలో పురోగతి తీసుకురావడానికి ఉప ప్రణాళిక దోహదం చేస్తుందన్నారు. దళితులు ఉప ప్రణాళికపై అవగాహన కలిగి ఉండి నిధులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అధికారులు, సాంఘిక శాఖ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజల నుండి ఎమ్మెల్యే, కమిషనర్ వినతులు స్వీకరించారు. గతంలో చాలాసార్లు ఇచ్చినా జరగలేదు అని తలంపు లేకుండా ఈ చర్చలో పాల్గొని దీని బాగోగులు మీరు కూడా ఒకసారి చర్చించి మన కాలనీకి కావాల్సినటువంటి అవసరాలని తప్పక నమోదు చేయించి ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కటి మాకు కేటాయించకుండా వీళ్ళు ఇతర పథకాలకి ఇతర వాళ్ళకి కేటాయిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు రేపు అసెంబ్లీలో జరుగుతున్న మేలో జరిగేటప్పుడు మా వాణిని, మా బాధని వినిపించాలని చెప్పని మాకు కేటాయించిన కోట్లను మాకే ఖర్చు పెట్టాలని చెప్పని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అలాగే సోదరులారా, మిత్రులారా, నిరంతరము మనం ఈ మాదిరిగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తే పని జరగదు. మనం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోయా ఆసుపత్రిలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ ఉద్యోగ సంఘం నాయకులు గురవయ్య డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రోయా 4వ తరగతి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. రోయా యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులకు ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు గురవయ్య, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను అధికారులు కాలరాస్తూ కార్మికులపై పనిభారాన్ని పెంచి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. 300 మంది పనిభారాన్ని కేవలం 80 మంది చేత చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి గురై తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోయాకు 4వ తరగతి ఉద్యోగులు 470 మంది కావాల్సి ఉండగా 80 మందితో పనులు చేయించుకుంటున్నారని, అలా కాకుండా 390 మందిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనకు కార్మిక ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోందని తెలిపారు. తమ నిరసనను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు 300 మంది ఉన్నటువంటి పని భారాన్ని 80 మందితో చేస్తున్నాము. అయినా అధికారులకి ఎలాంటి అభిమానం కానీ కృతజ్ఞత లేకుండా పని భారాన్ని ఇంకా విపరీతమైనటువంటి పని భారాన్ని పెంచుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలోనే 9 మంది రిటైర్ అయిపోతున్నారు. అప్పటికి ఇంకా పని భారం చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఖాళీ పోస్టులు ఇప్పటి వరకు 470 మంది ఖాళీ పోస్టులు వేకెన్సీలో ఉన్నాయి. కాబట్టి 470 మందిని పోస్టులు భర్తీ చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోయా హాస్పిటల్లో 470 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వీటివన్నీ భర్తీ చేయాలా. వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ ఏఐటీసీ ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు తెలియజేసి వీరు చేసేటువంటి పోరాటానికి మరింత బలం ఇచ్చి ఈ సమస్య న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసుకోవడం వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం మంచి కార్యక్రమమని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు అన్సర్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మగుంట రామచంద్ర పుష్కరిణి ఎదుట చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి హాజరై రిబ్బన్ కత్తిరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండాలని సూచించారు. వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చడం గొప్ప సేవా కార్యక్రమమని, మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేసి శ్రీవారి భక్తులకు బాటసారులకు సేవ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీ రామచంద్ర పుష్కరిణి ఎదురుగా రాష్ట్ర మైనార్టీ కోఆర్డినేటర్ అన్సర్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మనస్ఫూర్తిగా అన్సర్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ పుష్కరంలో రోజు మార్నింగ్ సాయంత్రం పూట కూడా ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళకి కానీ, అదేవిధంగా పాదచారులకు, వయసు మళ్ళిన వారు, ముఖ్యంగా తిరుమల కొండకు ఈ దారిన నడిచిపోయే యాత్రికులకు సౌకర్యార్థం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభసూచకం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో అన్ని వార్డుల దగ్గర ఎక్కడైతే ప్రధాన కూడలు ఉన్నాయో అక్కడంతా కూడా ఈ చలివేంద్రాలు గత వారం 10 రోజులుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యమించిన కార్మికులను విధుల నుండి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం దారుణమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం టూరిజం కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ టూరిజం కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళనకు దిగామని తెలిపారు. ఆందోళనకు దిగి 9 రోజులు కావస్తున్నా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. పని భారాన్ని తగ్గించి మ్యాన్ పవర్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి జీతాలను పెంచి ఇవ్వాలన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించకపోవడం బాధాకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అంతకుముందు టూరిజం డివిజన్ ఆఫీసు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సేవలు మాకు అవసరం లేదు అని చెప్పి నకల ఉత్తర లెటర్లు పంపించారు. మేము దేనికి లొంగం. మేము కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. మేము రోడ్ల మీదైనా మా భార్య బిడ్డల్ని, మా కుటుంబీకులను కూడా మేము రోడ్ల మీద తీసుకొని వస్తాం. యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా మ్యాన్ పవర్ డైలీ ఉద్యోగులను డైరెక్ట్ కాంట్రాక్ట్లోకి తేవడం, ఈ యొక్క మా న్యాయమైన డిమాండ్లు ఇవి పరిష్కరించిన యెడల మేము ఇంకా ఉధృతం చేస్తాం. ప్రైవేటు అంబులెన్స్ వాహన నిర్వాహకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోగుల అవసరాలను ఆసరాగా తీసుకుంటూ రోగుల సహాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో మరింత పేటరేగిపోతున్నారు. స్విమ్స్ ప్రైవేట్ అంబులెన్సుల తీరుపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. రాయలసీమకి తలమానికంగా గుర్తింపు పొందిన వైద్యశాల శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ. ఇందులో వైద్యం పొందడానికి రోగులు దేశం నలుమూలల నుండి వస్తూ పోతూ ఉంటారు. వైద్యం మాట అటుంచితే స్విమ్స్లో ప్రైవేట్ అంబులెన్స్ వాహన యజమానుల పంట పండుతోంది. అత్యవసర సమయాలలో అంబులెన్స్ల కోసం వచ్చిన రోగుల సహాయకులను నిలువునా దోచుకుంటున్నారు. స్విమ్స్ యాజమాన్యం సూచించిన తారీఫ్ను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రుల్లో మృతి చెందిన శవాలను తీసుకెళ్లాలన్నా, మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు రోగులను తరలించాలన్నా అంబులెన్స్ ధరలు బాధితులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వాహన యజమానులను ఇదేమిటని ప్రశ్నించే నాదుడే లేకపోవడంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. స్విమ్స్ అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో అత్యవసర కేసుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ ధరల మోతతో ఇటు స్థానికులు అటు స్థానికేతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్విమ్స్ నుండి తిరుపతిలోని ఏ మారుమూల ప్రాంతాలకెళ్లాలన్నా 2000 నుంచి 2500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక చెన్నై, వేలూరు వంటి సుదూర ప్రాంతాలలోని ఆసుపత్రులకు రోగులను తరలించాలంటే బాధితుల అవసరాలను బట్టి 10 నుంచి 20,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. స్విమ్స్లోని అంబులెన్స్ వాహన యజమానుల వైఖరి రోగుల పాలిట శాపంగా తయారైంది. పోనీ బయట నుంచి వచ్చే అంబులెన్స్లను వీరు స్విమ్స్లోకి అనుమతిస్తారంటే అదీ లేదు. మరి వీరికి ఆసుపత్రి అధికారులకు లావాదేవీలు ఉన్నాయా? ఏ అధికారంతో వీరు ఇక్కడ పాగా వేసి దోచుకుంటున్నారని, అసలు వీటి వెనక ఎవరి హస్తం ఉందో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక
రోగుల సహాయకులు నానా తంటాలు పడుతున్నారు. అయితే స్విమ్స్ యాజమాన్యం మాత్రం వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్తోంది. సంబంధం లేనప్పుడు ప్రైవేట్ అంబులెన్స్లను లోనికి ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావటం లేదు. సిమ్స్ ముందున్న అంబులెన్స్ ఉన్న వాళ్ళు పేషెంట్ల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర దన్నాలు చేస్తూనో లేకుంటే దోపిడీ చేస్తూనో వేరే రకంగా దోసేసుకుంటున్నారు. నేను సిమ్స్లో ఉన్న ఒక పేషెంట్కి సంబంధించిన వ్యక్తిని ఈరోజు నేను బయట పోవాలని చెప్పంటే ఆ సిమ్స్ నేను పోయి అడగడం జరిగింది. వాళ్ళు 2000 3000 కానీ ఇస్తే కానీ మేము రావు అని చెప్పని అన్నారు. ఒక పక్క టీవీలో యాడ్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ 108 ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, మా వాళ్ళు మీకు ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము, మీకు ఫోన్ చేస్తే కూడా ఫ్రీ అని చెప్పని అడుగుతుంటారు. కానీ ఈడకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటే మాకు ఇవ్వలేని పరిస్థితి మాది. కాకపోతే ఈ యాజమాన్యానికి ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇదంతా గవర్నమెంట్కి సమస్య కాబట్టి ప్రజలకి న్యాయం చేసే కోసం ఉండాలనే కానీ డబ్బులు దోసేసుకుని ఉండే విధంగా ఉండకూడదని చెప్పని ఈరోజు నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. దయవుంచి ఇక్కడ పేషెంట్లు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం కోర్చోవాలని న్యాయం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను. మొత్తం మీద సిమ్స్ అధికారుల మెతకబారితనంతో ఇక్కడ అంబులెన్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. మరి వీరిపై చర్యలంటారా? ఆ విషయం ఆ కలియుగ నాదుడికే తెలియాలి. ఇకనైనా వీరి ఆగడాలను అరికట్టకపోతే అభివృద్ధి పదంలో నడుస్తున్న స్విమ్స్ అపఖ్యాతిని మూటకట్టుకోక తప్పదు. ప్రభుత్వం టీటీడీ వెంటనే స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల బారి నుంచి రోగులను కాపాడాలని పలువురు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ వేలాది మంది రోగులు రోజు తమ ఆరోగ్య సమస్యలు వస్తుంటారు. వీళ్ళు అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు కానీ ఇలా చనిపోయినప్పుడు కానీ అంబులెన్స్ అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది. అలాంటి అంబులెన్స్ నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దీని ప్రధాన కారణం హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్ణయించినటువంటి రేట్లు కాకుండా సొంత రేట్లని ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తాయి. ఇందువల్ల రోగులకు అదనపు బట్టను కడతాం. అసలే రోగులతో బాధపడుతూ వచ్చిన రోగులకి ఇది అదనపు బట్టనగా మారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణం సిమ్స్ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఒకటి మీరు నిర్దేశించినటువంటి టారిఫ్ అమలవుతుందా లేదా పర్యవేక్షణ సరైన పద్ధతిలో చేయాలి. దాన్ని పాటించని ప్రైవేట్ ఏజెన్సీలపైన చర్యలు తీసుకొని వాటిని అక్కడి నుంచి లేపేయాలి. లేకపోతే మరింత బాధ్యతగా తీసుకోదలుచుకుంటే కొన్ని అంబులెన్స్లు సొంతంగా నిర్వహించి తగిన రేట్లు ఉపయోగించి ఫ్రీగా చెప్పినా పర్వాలేదు కానీ తగిన రేట్లు ఉపయోగించుకొని సిమ్సే కొంత వెహికల్స్ నిర్వహించగలిగితే రోగులకు మరింత సేవ చేసిన వాళ్ళు అవుతారు. అదే నిర్వహిస్తుందా లేదా సరైన పద్ధతిలో రేట్లు నిర్ణయిస్తుందని సిమ్స్ యాజమాన్యం నిర్ణయించుకోవాలి. లేకపోతే సిమ్స్ ఇంత పెద్ద ఎత్తున మంచి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పలసన పడిపోయి సిమ్స్ కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ చైర్మన్ వెంకటస్వామిని కాంగ్రెస్ ఎస్సీసెల్ విభాగం నాయకులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఏపీ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ చైర్మన్ వెంకటస్వామిని ఎస్సీసెల్ విభాగం జిల్లా నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాతో స్వాగతం పలికారు. టీటీడీతో పాటు వివిధ ప్రభుత్వం రంగ సంస్థల్లో ఖాళీలున్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చైర్మన్కు విన్నవించారు. ఎస్ఎస్ఎల్ నాయకుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారు. కమిటీ చైర్మన్ను కలిసిన వారిలో కుమార్, రవి, ఎంఆర్ హరిబాబు, చంద్రబాబు తదితరులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 36,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 16 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 7 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 98, 100 రూపాయల గదులు 13, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 8 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 112, వసంతోత్సవం టికెట్లు 201, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 343 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,441 రూపాయలు. 24 క్యారెట్ల అప్రంజి బంగారం 10 గ్రాముల ధర 26,105 రూపాయలు. వెండి 1 కిలో ధర 45,495 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 48.70 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ హెచ్చరిక. ఈవో గైర్హాజరుపై ఆగ్రహం. జగన్ కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, నిందితులు కాదు. 2 పార్టీల కుమ్మక్కు రాజకీయమే యువనేత జైలు జీవితం. ఎమ్మెల్సీ జూపూడి ధ్వజం. తిరుమలలో మరో అగ్ని ప్రమాదం. వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. వంటశాలలో అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. సమిష్టిగా పనిచేయండి, పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. 2014లో అధికారంలోకి తీసుకురండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ సమావేశం కన్వీనర్ నారాయణస్వామి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.